ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎన్డి ప్రభాకర్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నాలుగోసారి సిట్ ముందు హాజరైన ఆయనను మరింత లోతుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్తో వారు ఇబ్బందులకు గురైన తీరును వివరించి దానిపై ప్రభాకర్ రావు ఏం చెబుతారనే విషయాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డిప్లొమాటిక్ పద్ధతి ద్వారా పాకిస్తాన్లో చర్చలు జరిపే ప్రయత్నానికి ఆ దేశం ముందుకు రాలేదని ఎంపీ హరీష్ అన్నారు. యునైటెడ్ నేషన్స్ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ఎంపీ వివిధ దేశాల పర్యటన వివరాలు వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతామని పాకిస్తాన్కు సూచించినప్పటికీ వారు ముందుకు రాలేదని తెలిపారు. తాము మాట్లాడిన ప్రతి దేశం నుంచి భారత్కు మద్దతు లభించిందని ఎంపీ హరీష్ స్పష్టం చేశారు. సొల్యూషన్స్ మేము ముందుగానే చాలాసార్లు కూడా ఈ విషయాన్ని మేము ప్రయత్నించడం జరిగింది. కానీ దాని నుంచి ఏ విధంగా కూడా పాకిస్తాన్ నుంచి ఒక సరైన యాక్షన్ అనేది రాలేదు. ప్రయత్నించడం జరిగింది. కానీ దాని నుంచి ఏ విధంగా కూడా పాకిస్తాన్ నుంచి ఒక సరైన యాక్షన్ అనేది రాలేదు. మీరు చూస్తారు, పఠాన్కోట్ అయినా సరే, ముంబై అటాక్స్ అయినా సరే, అక్కడ మనం ముంబై అటాక్స్లోని మనం ఒక పాకిస్తాన్ని కూడా మనం అక్కడ క్యాప్చర్ చేయడం కూడా జరిగింది. ఆ టైంలోని మీరు చూశారు ఏ విధంగా పాకిస్తాన్ నుంచి అనేక విషయాలు కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్లోని వాళ్ళు మన మీడియా ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ రూమ్లో ఇంతమంది ఉన్నారు, ఆ రూమ్కి వెళ్ళండి, అలాంటి ఎవిడెన్సెస్ కూడా వారికి ప్రొవైడ్ చేస్తున్నారు. సరే, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఎక్కడ కూడా ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకోలేని సంఘటన. ఈసారి ఇంకో టెర్రరిస్ట్ యాక్టివిటీ అయింది. ఈసారి మేము ఒకటే తెలియజేస్తాం, ఇన్నిసార్లు మేము ప్రయత్నించినప్పుడు కూడా ఎటువంటి ఫలితం రాలేనప్పుడు మేము ఇంకోసారి మళ్ళీ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము కూడా తెలియజేస్తాం. ఈ డిప్లొమాటిక్ సొల్యూషన్స్ మేము ముందుగానే చాలాసార్లు కూడా ఈ విషయాన్ని మేము ప్రయత్నించడం జరిగింది. కానీ దాని నుంచి ఏ విధంగా కూడా పాకిస్తాన్ నుంచి ఒక సరైన యాక్షన్ అనేది రాలేదు. మీరు చూస్తారు, పఠాన్కోట్ అయినా సరే, ముంబై అటాక్స్ అయినా సరే, అక్కడ మనం ముంబై అటాక్స్లోని మనం ఒక పాకిస్తాన్ని కూడా మనం అక్కడ క్యాప్చర్ చేయడం కూడా జరిగింది. ఆ టైంలోని మీరు చూశారు ఏ విధంగా పాకిస్తాన్ నుంచి అనేక విషయాలు కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్లోని వాళ్ళు మన మీడియా ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ రూమ్లో ఇంతమంది ఉన్నారు, ఆ రూమ్కి వెళ్ళండి, అలాంటి ఎవిడెన్సెస్ కూడా వారికి ప్రొవైడ్ చేస్తున్నారు. సరే, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఎక్కడ కూడా ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకోలేని సంఘటన. ఈసారి
ఇంకో టెర్రరిస్ట్ యాక్టివిటీ అయింది.